రింగ రింగ తిప్పు అమ్మ, బాగుందమ్మ, ప్లీజ్ అమ్మ, రింగ రింగ తిప్పు, లైక్ చేయండి. ఈరోజు సింపుల్గా అయిపోయే దొండకాయ పచ్చడి రెసిపీ విధానం చూడండి. ఇక్కడ మా వారు కట్ చేస్తున్నారు దొండకాయలు, క్యారెట్లు. టైం పడుతుంది కదా అది కట్ చేయడానికి, తను కట్ చేస్తారు అప్పుడప్పుడు. 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేయండి. 1/2 కిలో దొండకాయలు తీసుకున్నాను నేను ఇక్కడ. 1/2 కిలో దొండకాయలు, 100 గ్రామ్స్ పచ్చిమిర్చి, 1/2 మళ్ళీ టమోటాస్ తీసుకోవాలి. నేను 4 టమోటాలు తీసుకున్నాను లావుయి. 20% ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేయాలి. 50% ఇవి కూడా ఫ్రై అయ్యాక టమోటాలు, 4-5 బెండకాయలు వేయండి. బెండకాయలు వేయడం వలన జిగురుతనం అనేది ఉండి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం 1/2 టీ స్పూన్ ధనియాలు వేయండి. చిటికెడు పసుపు. 90% లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గనివ్వండి. ఆల్మోస్ట్ 90% ఫ్రై అయ్యేటప్పుడు 4 చిన్నులపాయ రెబ్బలు, కొంచెం చింతకాయ పచ్చడి ఉంటుంది కదా, ఆ చింతకాయ పచ్చడి, నేను చింతకాయ పండే వేయలేదు ఇంట్లోది, గుప్పెడు కొత్తిమీర వేసి ఒక 15 మినిట్స్ చల్లారాక మిక్సీ పట్టేసుకోవడమే. మీకు ఇష్టం ఉంటే తాలింపు పెట్టేసుకోవచ్చు. మా పిల్లలు తాలింపు పెడితే తినరు, అందుకని వేయిన తాలింపు. మిక్సీ పట్టేటప్పుడు పల్లీలు కూడా యాడ్ చేసుకొని వేసుకోండి, వేయించిన పల్లీలు. ఎంతో టేస్టీ అయిన దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. వేసుకొని నేను నెయ్యి వేసుకొని తిన్నాను, ప్లీజ్ లైక్ చేయండి.